వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 200 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. ఘనంగా ఆర్టీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న ఆర్టీసీ సిబ్బంది మరియు కార్మికులు. సోలార్ విద్యుత్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ. నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణరావు. పెద్దమ్మ తల్లి పట్టణాల ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు, శ్రీవారి భక్తులతో ఆకతాయిల పరాచకాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేపట్టిన పాఠశాల 4 గదులను ఎంఓఎంపీ 42 లక్షల రూపాయల నిధులతో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించిన చింతకుంట ఎమ్మెల్యే విజయ రమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి 200 రోజులు అవుతుందని, 100 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా 100 రోజుల పాలనలో 35,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ముఖ్యమంత్రిదే అని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో పూసాల గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు స్కూల్ భవనానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాదాపు 42 లక్షలతోని మరి 4 రూముల నిర్మాణం, పక్కనే మన పాత షెడ్ ఉంటే దాని రెనోవేషన్, మరి ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రభుత్వ స్కూళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో మినిమం టాయిలెట్స్, డోర్స్, కిటికీలు లేకుంటుండి కొంత అస్తవ్యస్తంగా ఉన్న స్కూల్ అంతటా కూడా అన్నిటి కూడా రెనోవేషన్ కార్యక్రమాన్ని గత 3 నెలల కిందనే 3-4 నెలల కింద ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు కొత్తగా 10,000 మంది డిఎస్సి 11,000 డిఎస్సి పోస్టులను పిలవడం జరిగింది. మరి దానికి సంబంధించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక కృత్రిమ ఉద్యమం, అంటే గత ప్రభుత్వాల్లో ఏదైతే వాళ్ళు మోసం చేశారో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా ఉద్యోగాల నియామకం కోసం రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉండి ముఖ్యమంత్రిగా దాదాపు 35,000 శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో ఆకతాయిల ఫ్రాంక్ వీడియోలు చిత్రీకరించిన తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వాసన్ తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు, విచారణకు ఆదేశించిన టీడీపీ విజిలెన్స్.
రోజు రోజుకు పెరుగుతున్న పోలీసుల దాడులు. సిద్దిపేటలో రవికుమార్ అనే న్యాయవాదిపై దాడికి పాల్పడిన ఏఎస్ఐ ఉమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఒకరోజు కోర్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాకేష్ అనే వ్యక్తిపై హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయగా బెయిల్ పేపర్లు తీసుకోకుండా బలవంతంగా రాకేష్ను మెడికల్ చెకప్ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏఎస్ఐ ఉమారెడ్డి ఇదేమిటని ప్రశ్నించిన రవికుమార్ అనే న్యాయవాదిపై దాడికి పాల్పడిన ఏఎస్ఐ ఉమారెడ్డి ఎందుకు కొడుతున్నావు మనుషుల్ని మన ఎందుకు కొట్టినావు? అడ్వకేట్ని కొడతావా? ఎందుకు సార్ నీ డ్యూటీ చేయండి సార్, నువ్వు డ్యూటీ చేయండి. అరే సార్ ఎందుకు కొడుతున్నారు? నువ్వు చూడు ఎవరు న్యాయం ఎవరి హతి ఇండస్ట్రీకి సంబంధించిన లారీ పెద్దపురం ఏడీపీ రోడ్లో తిరగబడింది. ఈ ప్రమాదంలో టోలిన్ లిక్విడ్ కు కూడా ఏమీ నష్టం జరగలేదు. కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ సంబంధిత యాజమాన్పై ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఒక లారీతో ఉన్న లిక్విడ్ ని మరొక లారీలోకి జాగ్రత్తగా మార్చడం జరిగింది. సుల్తాన్బాద్ మండలంలోని సుంగ్లంపల్లిలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి పట్నాల ఉత్సవాలలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు, పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉషా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ రమణరావు, దాసరి ఉషాలు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలకు ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. శుగ్లాంపల్లి వాడ సుల్తానాబాద్ పట్టణంలో ఎంతో చక్కగా బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి బోనాలు 5 సంవత్సరాల ఒక్కసారి ఇక్కడ చేసుకుంటారు. మరి నేడు ముదిరాజ్
బిడ్డలు అందరూ కలిసి ఈ బోనాలు ఎంతో సంతోషాలతోటి నాట్యాలతోటి మహిళలు బోనాలు ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం గుడి వద్దకి ఎంతో సంతోషాన్ని ఐక్యమత్యాన్ని కూడా పెంచుతుంది. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలకి మరి ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఇక్కడ సుల్తానాబాద్ శుక్లాంపల్లి కౌన్సిలర్ గారికి, సంపత్ గారికి, మరి సతీమణి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ యువకులందరూ కూడా ఎంతో చక్కగా మరి ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేసి విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చి మొక్కుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొలాలు సుభిక్షంగా ఉండాలని, వాళ్ళ పిల్లలకి మంచిగా చదువుకోవాలి అని చెప్పి, యువకులకి మంచిగా ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి మొక్కుకుంటారు. మరి నేను కూడా ఆ దేవతని మనసారా అదే మొక్కుతున్నాను. మా అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి దీవించాలి అని చెప్పేసి దేవతని కోరుకోవడం. విమానం టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్లు, పైలట్ల అప్రమత్తతో బతికిన ప్రయాణికులు. అమెరికా ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. పొగలు వచ్చాయి. పైలట్ల అప్రమత్తమై బ్రేక్లు వేయడంతో ఫ్లైట్ రన్వే చివర ఆగింది. ఒకవేళ ఫ్లైట్ గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి 176 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని పైలట్లను అభినందించారు. Our blown tire! Roll the trucks! Roll the trucks! Roll the trucks! Emergency! 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 They're on fire! The blown tire require and we're going to be to 0 There's 590. Oh my gosh. Where's the trucks? Where's anybody? దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనుల ఫోటోల ఎగ్జిబిషన్ను పరిశీలిస్తూ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు. మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు 4 పంపులు వేస్తున్నాం సార్. ఇక్కడ 4 పంపులు వేస్తున్నాం. 50% కెపాసిటీ వేస్తున్నాం. 50% కెపాసిటీ సరిపోతుంది. కాబట్టి ఇంకా 50% కెపాసిటీ అంటే 2500 సరిపోతుంది. వాటర్ మీకు సర్ప్లస్ ఉంది. అది ఇప్పుడు అనకాపల్లి ఈ ఏరియా చేయాలి. అది చేయాలంటే సార్ మనం ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయండి. కంప్లీట్ చేయాలంటే మొత్తం ఎల్ఎంసీ 216 కిలోమీటర్స్ మొత్తం మాట్లాడుతుంది కోర్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి 2500 వాడు గోల్డ్ ఏం చేయాలి. మనం 93 కిలోమీటర్ వరకు కెనాల్ పూజ చేసుకోవచ్చు. 93 కిలోమీటర్స్. ఓకే, 93 కిలోమీటర్స్ ఏమవునండి 800 కోట్లు అయితే ఇమీడియట్ గా ఆ పనులు దెన్ మిగిలిన వర్క్ ఎంత ఇంకొక 850 crores ఉంటుంది. అలా ఒక 800 crores అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. వైజాగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది. ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కన్నీ పెట్టాలంటే అప్పుడు ఉత్తరాంధ్ర సంస్థలో పనిచేస్తున్నాం. 160 కిలోమీటర్స్ ఉత్తరాంధ్ర సంస్థ ఫేజ్ 1 మనం 1918లో ముందర కావాల్సిన ఫేజ్ 1 93కి వెళ్ళాలి. 93కి వెళ్తే ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత వాడుతుంది నేను వచ్చిన చేసుకున్నట్టు చెరువులు కూడా ఇచ్చుకోవాలి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? 18 days. దగ్గర నెక్స్ట్ సీజన్లో సీజన్ కూడా అవసరం. నీళ్ళు నెల అయిపోతే ఎంత అయితే అంత చేసుకుంటాడు. ఢిల్లీ ఇష్యూస్ నేనే అడిగాను ఢిల్లీ ఇష్యూస్ లేకపోతే ఇల్లు వాళ్ళు మొత్తం సపోర్ట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ 93 కిలోమీటర్స్.
సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపద క్రియేషన్ రూపొందించిన బోనాల జాతర పాట 2024 ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బోనాల పాట 2024 పోస్టర్ను మరియు పాటను ఆవిష్కరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు అనంతరం స్క్రీన్ ద్వారా పాట వీక్షించిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని సుపద క్రియేషన్ బృందానికి అభినందనలు తెలిపిన మంత్రులు కాకినాడ సిటీ భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతుందని ఆర్కే సోలార్ సిస్టమ్ ప్రొపరేటర్ ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు అన్నారు. గురువారం కాకినాడ అయోధ్య నగర్లో ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమన్యు మాట్లాడుతూ 25 ఏళ్ల పాటు నిర్విరామంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందని, ఆ కాలంలో ఏమైనా మరమ్మతులు వస్తే తాము నిబంధనల లోపడి రిపేర్లు చేస్తామన్నారు. ఈ పథకంలో సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణం కూడా అందిస్తున్నట్లు చెప్పారు. మనకి కరెంటు విద్యుత్కి ఏ విధమైన సమస్యలు లేకుండా మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనకి ఆనందంగా అనిపించవచ్చండి. సో మనకి ప్రెసెంట్ వచ్చే విద్యుత్ బిల్లులతో సరిపోలి చూసుకుంటే ఇది చాలా మనకి చాలా కలిసి వచ్చే విధానంగా మనం రూపొందించారండి. దీనికి మోడీ గారు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రోద్బలం చేస్తున్నారు ప్రజలందరూ ఇది వాడుకోమని. సో ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్స్ మీరు వినియోగించుకోవచ్చు. అన్ని విధాల అన్ని తరగతుల వారికి కూడా వీలుగా వస్తుందండి సోలార్ సిస్టమ్స్ అనేది. మీకు సబ్సిడీ కానీ పవర్ బిల్స్ కూడా మీకు మిగులు విద్యుత్ కూడా గవర్నమెంట్ కొనుక్కోవడం జరుగుతుందండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనం ఆనందంగా అనుభవించవచ్చండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఆర్కే సోలార్ సిస్టమ్స్, బ్రాంచ్ ఆఫీస్ కాకినాడ. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి భగవాన్ గారు మెయింటైన్ చేస్తారు. నేను హైదరాబాద్. పిఎం సూర్య గారు అనే చాలా గొప్ప అవకాశం, ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి బాగుంటుంది. కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ వచ్చేసి ఎక్కువ ఇస్తున్నారు. ఒక 3 కిలోవాట్ పెట్టుకుంటే 60,000, 4 కిలోవాట్ 3 కిలోవాట్కి 78, 2 కిలోవాట్కి 60,000, ఇంట్రెస్ట్ వచ్చేసి 65 పైసలు, మార్జిన్ మనీ 10%. అదే 4 కిలోవాట్ అనేసరికి దగ్గర 20%కి వెళ్తుంది. అంటే మిడిల్ క్లాస్కి బాగా మనకు వస్తుందని చేస్తున్నాం. పిఎం సూర్య గారు అది అందరూ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంకులు మొత్తం లోన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం. ఓకే. ఎన్ని సంవత్సరాలు మా కంపెనీ 14 సంవత్సరాలు ఉంటుంది హైదరాబాద్లో. నా కస్టమర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఎవరన్నా అడిగితే ఏమని మీరు సర్వీస్ బాగుంటుందంటే 24/7 సర్వీస్. ఎప్పుడైనా ఫోన్ చేసి నేను ఎవరికైతే కస్టమర్స్ పెట్టాను నెంబర్లు ఇస్తే వాళ్ళని అడిగితే బాగుంటుందని చెప్పేది నా స్లోగన్. మీరు వాళ్ళని అడగండి,
వాళ్ళతో కనుక్కొని మీరు ఓకే అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. సర్వీస్ ముఖ్యం, పెట్టేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ. వారంటీ వచ్చి 25 years ప్యానల్స్, 5 years ఇన్వర్టర్. అది కూడా మేము సెలెక్ట్ చేసేది వేరు, మీకు ఏ ప్యానల్ కావాలని ఇవ్వగలుగుతాం. లేదండి మాకు ఇదే కావాలంటే ఇస్తాం, కానీ మాకు ఎప్పుడు సర్వీస్ ఇచ్చే ప్యానల్స్ కానీ ఇన్వర్టర్ కానీ వాళ్ళని మేము లైక్ చేస్తాం. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి వాళ్ళు మాతో ఉన్నారు కనుక. అది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సురేష్, ఆర్కే సోలార్ సిస్టమ్ నుంచి వచ్చాను. ఈ సబ్సిడీ పిఎం మోడీ గారు ఇచ్చే ఈ సబ్సిడీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది 4 సంవత్సరాల్లో మీకు బ్యాంక్ రుణం తీరిపోతుంది. సో ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ వెనక్కి కొనుక్కునేది కూడా ₹4.50 కొనుక్కుంటుంది. సో అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అందుకే పెద్దవాళ్ళకి అర్థం కాకపోయినా మాలాంటి నెక్స్ట్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ థింక్ అబౌట్ దట్. ఆన్లైన్ సార్, ఇది గ్రిడ్, ఇది ఆన్ గ్రిడ్. ఇది ప్రతిదీ మీరు వాడుకున్నది మీరు యూజ్ చేసుకుంటారు. బ్యాలెన్స్ అంతా గవర్నమెంట్ గ్రిడ్ రూపంలో వెనక్కి వెళ్తుంది. అది మీకు ప్రతిరోజు ఆన్లైన్ యాప్ ద్వారా ఆ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎంత జనరేషన్ అవుతుంది, మంత్లీ ఎంత జనరేషన్ అవుతుంది, మీరు ఎంత వాడుకుంటున్నారు, ఎంత వెనక్కి గవర్నమెంట్ ఇస్తున్నారు, మొత్తం ప్రతిరోజు మీ ఇంట్లోనే కూర్చొని చెక్ చేసుకోవచ్చు. ఈ లెక్కనే కరెంట్ వాడుకోవడమే కాకుండా ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం అన్నది ఎప్పుడైనా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఎంత అనేది. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు 367 మందికి 3,67,42,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్లను మంత్రి కొండ సురేఖ పంపిణీ చేశారు. పేద ప్రజల సహాయార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ప్రభాకర్ ఇంకెళ్ళి తీసుకొస్తుంది అశోక్. మొత్తం మనం వరంగల్ ఖిలావరంగల్ మండలం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చర్చ్ గాను 3 కోట్ల మన వరంగల్ ఖిలావరంగల్ మండలానికి సంబంధించినటువంటి డివిజన్ వైజ్ గా మనం లబ్ధిదారులకు సిగ్నేచర్స్ తీసుకోవడం జరిగింది. మేడం గౌరవనీయులు ఏం నగేష్ అదేవిధంగా కే శివమణి ఉన్నారా? కే శివమణి 2 సంవత్సరాలు అవుతుందట చేతి ఆపరేషన్ చేయించుకొని ఈ అబ్బాయికి ఇప్పుడు మనం ఇప్పిస్తాం. థ్యాంక్ యూ బాబు. నాకు కథ కళ్యాణ లక్ష్మి డివిజన్ నెంబర్ 12 కొండ పద్మ గారు వచ్చారా? కొండ పద్మ గారు కళ్యాణ లక్ష్మి. పుష్పలత గారు 13,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరవనీయ మంత్రి గారు ఇస్తున్నారు. డివిజన్ నెంబర్ 12కు సంబంధించిన 13వ డివిజన్ గంగిడి మంజుల గారు. గంగిడి మంజుల 13వ డివిజన్. ఆపడం వల్ల కొంచెం ఆలస్యమైందమ్మా, ఏమీ అనుకోకండి. మరి ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్
వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు. ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది. చాలా కాలంగా ఆ చెక్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవి కూడా ఆపొద్దు, ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసి అప్పుల బాధలో ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే కొద్ది అమౌంట్ కూడా వాళ్ళకి సమయంలో ఇవ్వకపోతే ఇచ్చిన లాభం లేదు అని చెప్పిన వెంటనే మరి రెవెన్యూ అధికారులు స్పీడప్ చేసి మరి గతంలో కూడా మేము పంపిణీ చేశాము. అప్పుడు 3,429 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, 10,565 మంది కళ్యాణ లక్ష్మి వాళ్ళందరికీ కూడా చేశాము. ఈ రోజు కూడా ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా 367 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్, అప్పుడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వాళ్ళవి గుట్టలుగా పేరుకుపోయినాయి పోయిన ప్రభుత్వంలో. పాపం వాళ్ళు ఇచ్చేశారు, వదిలేశారు, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇచ్చుకుంటూ పోండి అని చెప్తే ఈరోజు దాదాపు ఎన్ని అబ్బామని సీఎం రిలీఫ్ ఫండ్ 35 ఏమో 40 చెక్కులు ఈరోజు అవి కూడా శాంక్షన్ చేసామంటే అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మాకు అడ్రస్ కూడా కొంతమందికి తెలియట్లేదు. ఇప్పటి వరకు 6 ఏమో వచ్చారట, మిగతా వాళ్ళని కూడా దొరకబట్టి వాళ్ళు ఇల్లు మారొచ్చు, ఎక్కడికన్నా ఊరు మారొచ్చు, ఇప్పుడు శాంక్షన్ అయినాయి వాళ్ళకి. అవి కూడా వాళ్ళ కుటుంబానికి అందజేసే కార్యక్రమం ఎంఆర్ఓ గారు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.